వీణవంకలోని కలవల ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని బీజేపీ నేతలు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు. రైతుల కోసం బీజేపీ దొంగ దీక్ష కాకుండా క్షమాపణ దీక్ష చేయాలని సూచించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, దానిపై బండి సంజయ్ ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కల్వల ప్రాజెక్టు శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు చేయాలని చెప్పి దీక్ష చేయడం జరిగినది. ఆ దీక్షలో కూడా పార్టీ బీజేపీ అధ్యక్షులు గంగారెడ్డి గారు వచ్చి కూడా సంఘీభావం ప్రకటించారు. నేను ఏమడుతున్నానంటే బీజేపీ నాయకులారా, మీరు చేయాల్సింది ఆ దీక్ష కాదు, మీరు క్షమాపణ దీక్ష చేయాలి రైతుల కోసం. గతంలో మీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ₹1 తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి చేతిలో అఖండమైన ఫండ్స్ తీసుకునే శక్తి ఉన్నప్పుడు కూడా మీరు వీణవంక మండలం సంబంధించినటువంటి మండల కేంద్రంలో రైతుల యొక్క మెప్పు పొందడానికి కోసం ఒక దొంగ దీక్ష చేసిరు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో దీన్ని రీడిజైన్ చేసి ఈ యొక్క మరమ్మతు చేసి దీన్ని మంచిగా చేయడానికి 70 కోట్ల రూపాయలు అయితే అని చెప్పి కూడా అప్పుడు ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా 40 కోట్ల రూపాయలు కేవలము ఆ మత్తడి నిర్మించడానికి, ఆ మత్తడితో దొందైన దుందప్ప అనే సామెతకు నిదర్శనము బండి సంజయ్ గారి సంగతి తేలిపోయింది. మీరు బంగ్లాదేశ్ పోయి మహిళల గురించి మాట్లాడతారు, పాకిస్తాన్లో మహిళల గురించి మాట్లాడతారు, ఆఫ్ఘనిస్తాన్లో మనుషుల గురించి మాట్లాడతారు. మరి మీకు ఈ వీణవంక నియోజకవర్గం మండలం కేంద్రం వాళ్ళు, శంకరపట్నం కేంద్రం వాళ్ళు మీకు హిందువులు కాదా? అక్కడ ఉన్న రైతులు హిందూ మతం వాళ్ళు కాదా? వీళ్ళంతా మరి పాకిస్తాన్ సిటిజన్సా, ఆఫ్ఘనిస్తాన్ సిటిజన్సా, లేకపోతే బంగ్లాదేశ్ సిటిజన్సా? హిందువులే కదా, ఇక్కడ రైతులు హిందువులే కదా. మరి మీకు వేరే దేశంలో అన్యాయం జరిగితే మాత్రం మాట విప్పుతారు, కానీ మీ నియోజకవర్గంలో రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మీరు మాట్లాడుతుందంటే మీరు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. దమ్ము ధైర్యం ఉంటే ఈ దొంగ దీక్షలు బంద్ చేసి మీరు బడ్జెట్ తీసుకొచ్చి ఆ యొక్క ప్రాజెక్ట్ని మీరు పునర్నిర్మాణం చేసేందులో భాగస్వామి కావాలి.